ఈ రోజున సైన్స్ అనే దానికి, శాస్త్రం అనే దానికి ఒక ఆధారాన్ని కల్పించినటువంటి వాడు అతను, దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో. అయినప్పటికీ కుటుంబాన్ని కట్టుట్లో విఫలమైపోయాడు. మీకు అర్థమవుతుందా? అది పాత నిబంధన కాలం ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటిది. కానీ ఇప్పుడు మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. ఆ క్రొత్త నిబంధన అనేటటువంటిది క్రీస్తు రక్తము చేత ప్రతిష్ఠింపబడినటువంటిది. అది దేవుడు మానవులతో కుదుర్చుకున్నటువంటి ఆఖరి ఒప్పందం. దేవుడు మానవ జాతితోటి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆఖరి ఒడంబడిక. ఇక దీని తర్వాత ఏ ఒప్పందము చేయడు, ఏ ఒడంబడిక ఉండదు. ప్రభు యొక్క రాకడ గనక సంభవిస్తే వెంటనే తీర్పు. పరలోకానికి వెళ్ళేవారు ప్రభుతో పాటు పరలోకానికి, నరకానికి వెళ్ళేటటువంటి వారు సాతానుకు వారి దూతలకు సిద్ధపరిచినటువంటి నరకానికి.